పోలీసుల పేరుతో 25 లక్షలు దోపిడీ చేసిన ముఠాను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం 25,50,000 స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల పేరు చెప్పుకొని నలుగురు ముఠాగా ఏర్పడ్డారని, డబ్బు లావాదేవీల విషయం తెలుసుకొని ఫాలో అయ్యారని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. వాహనదారుల్ని ఆపి పోలీసుల పేరుతో బెదిరించి దోపిడీ చేశారన్నారు. ఫిర్యాదు వచ్చిన తర్వాత దర్యాప్తులో ఫేక్ పోలీసులు అని తేలిందన్నారు. దీంతో అరెస్ట్ చేసి డబ్బు రికవరీ చేశామన్నారు. క్రైమ్ ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిఘా పెంచామని, తమ చర్యల వల్ల కొంతవరకు ఇలాంటి ఘటనలు తగ్గాయన్నారు. LHMS యాప్ ను ఉపయోగించాలని, యాప్ తో లింక్ చేసేలా ఇళ్లకు కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సిపి కోరారు. అపార్ట్మెంట్ కాలనీలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబర్ 15 మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ప్రకారము సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఒక పోలీసులు అని చెప్పేసి బెదిరించి డబ్బులు లాక్కున్న ఒక సంఘటన. ఆ సంఘటనలో భాగంగా మాకు 25,50,000 రూపాయలు పోలీసులు అని చెప్పేసి తీసుకెళ్లారు అని ఒక కంప్లైంట్ వచ్చింది. సో మామూలుగా ఇందులో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో, ఈ ఫిర్యాదుదారుడు జగ్గాపేటకు చెందిన వ్యక్తి. ఒక బంగారు షాప్లో అతను గుమాస్తాగా పనిచేస్తాడు. సో పనిచేస్తున్న క్రమంలో ఆయన డబ్బులు తీసుకుని మామూలుగా చెన్నైకి వెళ్ళి ఆ డబ్బులు అక్కడ ఇచ్చి బంగారు వస్తువులు తయారు చేసుకొని వస్తుంటాడు. అయితే 11వ తారీఖున ఇట్లా డబ్బులు తీసుకొని చెన్నై వెళ్ళడానికి ట్రైన్ బుక్ చేసుకున్నాడు. కానీ ట్రైన్ మిస్ అయింది. మిస్ కావడంతో కారు బుక్ చేసుకొని కారులో బయలుదేరి విజయవాడ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ గుర్తు ఇద్దరు వ్యక్తులు కాకి ప్యాంటు, వైట్ టీషర్టు, బ్రౌన్ షూ వేసుకొని బెదిరిస్తారు. ప్రభాస్ కళాశాల వద్ద బెదిరించి ఆ బ్యాగును తీసుకొని అధికారులు చూపించొస్తాము, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అధికారులు చూపించొస్తామని చెప్పేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు. ఇతనికి బీపీ పెరిగిపోయి ఆ రోజు పడిపోయి తర్వాత హాస్పిటల్ చేరిన తర్వాత 15వ తారీఖున వచ్చి పోలీస్కి కంప్లైంట్ ఇస్తారు. సో దీని మీద క్రైమ్ డీసీపీ తిరుమలేష్ ఆధ్వర్యంలో ఏడీసీపీ రాజారావు, అదేవిధంగా ఏసీపీ వెంకటేశ్వర్లు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి కొన్ని బృందాలుగా విడిపోయి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు ఉదయం 10 గంటలకి బీఆర్టీసీ రోడ్లో ఒక ఇంట్లో 4 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఒకరు చేగు పార్థసారథి, రెండో అతను పఠాన్ సుహానీ ఖాన్, మూడో లేడీ ఈమె పత్తిపాటి శాంతి, తర్వాత షేక్ హజారుద్దీన్, నలుగురిని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఒక గుళ్ళూరు వంశీకృష్ణరాజు ఆయన ఇంకా పరారులో ఉన్నాడు. ఇతను వీళ్ళందరూ కూడా జల్సాలకి అలవాటు పడి అంతకుముందు బిజినెస్ నష్టపోయి ఏ విధంగా అయినా డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ చేగు పారసాయికి ఈ జగ్గైపేట బంగారు షాప్ అతను తెలుసు. ఇలా వీళ్ళు చెన్నైకి వెళ్ళేసేసి ఈ విధంగా డబ్బులు తీసుకుపోయేసి బంగారు వస్తువులు తెచ్చుకుంటారనే విషయం తెలుసు. గుమాస్తా బయలుదేరిన సమయంలో వీళ్ళు తెలుసుకొని వీళ్ళంతా ప్లాన్ వేసి ఈ విధంగా చేస్తారు. సో ఇందులో చాకచక్యంగా వ్యవహరించిన మా సిసిఎస్ సిబ్బందిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇట్స్ హ్యూజ్ అమౌంట్. 25,55,000 రూపాయలు పెద్ద అమౌంట్. మామూలుగా క్రైమ్ వర్క్ ఈ మధ్యన బాగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ పహారా మీకు అందరికీ తెలుసు. ఈ పహారా బీట్స్ సర్వ్ చేస్తున్నాము. చాలా వరకు క్రైమ్, ఎందుకంటే విజయవాడ అనేది రైల్వే జంక్షన్ కాబట్టి ఎక్కువ ఇక్కడ నేరాలు జరుగుతుంటాయి. ప్రాపర్టీ అఫెండర్స్ ఎక్కువ వస్తారు. కొన్ని గ్యాంగ్స్ వేరే స్టేట్స్ నుంచి కూడా గ్యాంగ్స్ వస్తాయి. సో ఈ గ్యాంగ్స్ రావడము ఈ విధంగా కొంత డిస్టర్బెన్స్ విజయవాడ నగర కమిషనరేట్లో ఎప్పుడూ ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతుంటుంది. ఈ మధ్యన కాస్త తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే నిఘా ఎక్కువ పెంచాం కాబట్టి కాస్త తగ్గుముఖం పట్టింది.